ఎట్లున్నారు నిమ్మలేమేగా చూస్తా ఉన్నారు కదా రాష్ట్రంలో ఒక దిక్కు కవిత అరెస్టు ఇంకో దిక్కు గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు అరెస్టు ఇక ఈ ముచ్చట ఇట్లుంటే 100 రోజుల మీద గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సారు చిన్న పీఠము పెద్ద వేట అయింది మొత్తం మీద అయితే యాదగిరిగుట్ట పంచాయతీ ఇక కేంద్ర ప్రభుత్వం అయితే చల్లటి వార్త చెప్పింది పెట్రోలు డీజిల్ రేట్ల మీద 2 రూపాయలు తక్కువ చేసింది మళ్ళా ఇగో ఇట్లా మీకోసం చాలా ముచ్చట్లు పట్టుకొచ్చినాయి ఇక సూతముండా మన రచ్చ వార్తలు అగో మన తెలంగాణ రాష్ట్రానికి మోడీ సార్ వచ్చుడు కవితమ్మ అరెస్టు అయ్యుడు మస్తు మందికి మస్తు డౌట్ వస్తున్నది మరి 2 సంవత్సరాల సంది ఎందుకు ఆపిర్రు ఇగో గిట్లా మస్తు పరిశాన్ ఉన్నదిలే ఈడీ అధికారులు వచ్చి ఏమేం చేసిర్రు అసలు ఎందుకు అరెస్ట్ చేసిర్రు ఓసారి అరుచుకొని వద్దాం పండి ఎన్నో దినాల సంది ఏమో వార్తలు వచ్చినాయుల్లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని 1-2 రోజుల చెప్పుంటే దాదాపు 2 సంవత్సరాల సంది ఇదే కథ నడుస్తున్నది మొత్తం మీద అయితే ఈడీ అధికారులు వచ్చి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిర్రు సోదాలు నిర్వహించడే కాదుల్లో దాదాపు 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అటెన్క చక్కగా అరెస్టు వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసిర్రు ఈ చంత్రం ఏంటంటే మన రాష్ట్రానికి మోడీ సారు రాకట కవితనేమో జైలుకు ఓకట మస్తు మంది మస్తు పరిశాన్ అవుతున్నారు Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. చూడాలి మరి ఎమ్మెల్సీ కవిత అరెస్టు 7 దాకా పోతుందో ఏమో.